ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 4వ వచనం. The Gospel according to Saint Luke chapter 14 and verse 4. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, and he took him and healed him and let him go. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఇప్పటికే ఇంకా 2 దినాల్లో ప్రవేశిస్తున్నామని ఎంతో సంతోషంతో ఆనందంతో మనము మన కుటుంబాలు మరి కలిగి ఉండడానికి ఇష్టపడతాం. అవునండి, సంతోషము సమాధానం కలిగి ఉన్న కుటుంబాలు ఎంతో ధన్యకరమైనవి. అయితే ఎవరుంటే ఆ కుటుంబంలో ఈ సంతోషం ఉంటుందంటే యేసు ప్రభువారు దేవుని యొక్క సన్నిధి మన కుటుంబాల్లో ఉంటే నిజమైనటువంటి సంతోషము ఆనందం మనం కలిగి ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఒకరోజు ఒక అధికారి ఇంటికి వెళ్ళారు, భోంచేస్తున్నారు. పిల్లరా, అక్కడ ఒక వ్యక్తి జలోదర అనే రోగము, అంటే మరి తన శరీరం అంతా కూడా ఉబ్బిపోతుంది, ఎంతో అందవికారంగా ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభువారు చూశారు. చూడండి, యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అంతరంగ హృదయమును చూసే దేవుడు కూడా. కాబట్టి ఈ వ్యక్తి ఆ జబ్బుతో ఎంతకాలం నుంచి బాధపడుతున్నాడో యేసు ప్రభువారు తెలుసు. దాని ద్వారా వచ్చేటువంటి కష్టము, నష్టము, బాధ ఆయనకి తెలుసు, సిగ్గు, అవమానం ఆయనకి తెలుసు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన చూశారు. బైబిల్ చక్కగా రాయబడింది. ఆయన చూసి చేరదీసి బాగు చేసి పంపివేశాను. అబ్బా, ఎలాంటి ప్రేమగల దేవుడు మనకున్నారండి. ఉదయకాల సమయంలో కూడా నిన్ను నన్ను చూసే దేవుడు మనకున్నారు. ఆ వ్యక్తి ఎలాంటి కష్టంలో ఉన్నారో ఆయనకు తెలుసు. కాబట్టి దాని నుంచి విడుదల చేయడానికే యేసు ప్రభువారు అక్కడ వెళ్ళుంటారు. ఆయన ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, కృప చూపెట్టేవాడు. అయితే ఆయన్ని ఏ విధముగా మనం ఆరాధిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ఇంకా ఆయా పాపముల చేత ఆయన దుఃఖపరుస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుని, ప్రభువా మీరు మా ఇంటిలో ఉండాలి, నా జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశపడి ఇప్పుడే ఆయన్ని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే ఇదే అనుకూల సమయము, ఇదే మిక్కిలి దినం. కాబట్టి ఈ గొప్ప రక్షకుని సొంత రక్షకునిగా చేర్చుకుని ఈ గొప్ప సంతోషం, ఆనందము మన జీవితాల్లో కలిగి ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా 2 దినాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. గత కాలం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి గొప్ప కార్యములు మా జీవితాలు మీరు చేశారు. ఇంకా మేము సజీవ లెక్కలు ఉన్నాం, అది మీ కృపే నాయనా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి చదవబడినటువంటి వాక్యం చూస్తే అక్కడ ఒక వ్యక్తిని చూశారు, అతను హృదయాన్ని కూడా చూసినారు. ప్రభువా, అతను కొన్నటువంటి కష్టము, ఆ బాధ, ఆ రోగం చూసినారు. వెంటనే చేరదీశారు, బాగు చేశారు, పంపివేశారు. ఎంత ప్రేమగల దేవుడు. ఈ ఉదయకాల సమయంలో కూడా మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎన్నోసార్లు ఈ సత్యం గుర్తించక మమ్మల్ని మేమే ప్రభువా ఆ డిప్రెషన్లోనికి, ఆయా రీతిలుగా నిరాశలోనికి, నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మీరు చూస్తున్నారు నిత్యము అని ఆ సత్యం గుర్తిస్తే మీ వైపు చూస్తాం, మనుషుల వైపు కాదు నాయన. తద్వారా గొప్ప శక్తిని, బలాన్ని పొందుకుని ఈ లోకంలో యోగ్యమైన రీతిగా జీవిస్తాం. ఇలాంటి కృపను దయచేయండి. ఇంకా పాప రోగంతో ఎంతమంది బాగుపడుతున్నారో వారందరినీ మీరు దర్శించండి. విడుదల పొంది రక్షించబడి సత్యం తెలుసుకుని ప్రభువా ఈ గొప్ప వెలుగును పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి సెలవు ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.